ఇక్కడ కృష్ణా నీరు ఉంది, కాలుష్యం ఉండదు, అమరావతిలో పచ్చదనాన్ని పెంచుతాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఒక్క 5 ఏళ్ళు ఆయన పక్కకి జరిగేసరికి ఆ అమరావతి రోడ్లంతా కూడా దారి పొడవున బహిర్భూమికి వెళ్ళిపోవడం, తీసుకెళ్ళి సిటీలో చెత్తంతా తీసుకెళ్ళి కావాలని ఆ రోడ్ల మీద సెక్రటరీ దగ్గర వేయించడం. ఒకటి కాదండి, అంటే ఎంత భ్రష్టు వరస్ట్, అంటే అంటే చదువు సంధ్య లేనోడు, అంటే మాట తీరు రానోడు, సంస్కారహీనుడు, విజ్ఞత లేని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలా చేసేశారు. మాదే ఇష్టం, నెక్స్ట్ రాజరిక పరిపాలన 30 ఏళ్ళు మేమే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫీలింగ్ ఉందో లేదో కానీ ఆయనతో పాటు నడిచిన అనుచరులు ఉంటారు చూసారా, ఇప్పుడు చూసారా వాళ్ళకి ఎక్కువ అయిపోయింది మదం. ఇప్పుడు ఎవడైనా వస్తే మినిస్టర్ అతను బాగానే ఉంటాడు, పక్కన జరగండి సార్ తాగరు ఇత్తంటారు అత్తింటారు, ఆ టైంకి రండి వీళ్ళు బిల్డప్ ఇచ్చేస్తుంటారు, అసలైన వ్యక్తి సరిగ్గానే ఉంటాడు. సో అలాగా ఆయన టీంలో చాలామంది హడావిడి చేశారు. హడావిడి చేసిన దాన్ని కంపు చేస్తే ఈయన ప్రతిదీ కూడా, అంటే హాస్పిటల్స్ కూడా మెడికల్ హబ్, ఐటీ కంపెనీలకు ఐటీ హబ్, ఎడ్యుకేషన్ హబ్, దేనికి దానికి సపరేట్గా. ఇప్పుడు ఒక ప్లాన్డ్గా ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ ఈఎన్టీ నచ్చలేదు, న్యూరో నచ్చలేదు, యూరో నచ్చలేదు, కార్డియక్ అంటే నచ్చలేదు ఇన్ ద సెన్స్ అక్కడ దొరకలేదప్ప, ఏంటది టెస్టులు చేశారు పక్కన ఈ హాస్పిటల్. అలాగ ఒక దగ్గర ఒక హబ్ పెట్టడం వల్ల అక్కడ వచ్చే రోగులకి కలిసి వస్తుంది, చదువుకునే విద్యార్థులు